నమస్తే ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అరిటాకు. రెస్టారెంట్లో లాగా ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ టమాటా ఇంట్లోనే చాలా ఈజీగా, ఎక్కువ స్పైసెస్ లేకుండా మనం ఇంట్లో దొరికే వాటితోనే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఈ ఎగ్ టమాటా చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. మరి ఈ ఎగ్ టమాటా ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసి అందులో 1.5 పావు వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తుంది పావు అండి. దీంతో 1.5 వరకు ఆయిల్ వేసుకొని అది బాగా హీట్ అయిన తర్వాత అందులోనే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి ఫ్రై అవనివ్వాలి. అందులోనే 2 మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై అవనివ్వాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, అలాగే అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత చిటికెడు పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవనివ్వాలి. ఇది ఇలా ఫ్రై అవుతుండగా 2 పచ్చిమిర్చిని మధ్యలోకి చీల్చుకొని ఇలా ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి. ఇవన్నీ బాగా మగ్గుతున్నప్పుడు 2 మీడియం సైజు టమాటాలని మిక్సీ పట్టి ఆ పేస్ట్ని ఇలా ఫ్రై అవుతున్న ఆనియన్స్లోకి వేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. మీరు ఉన్న జనాభాని బట్టి టమాటాలను అయితే మీరు ఇంకా కొన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను 4 సరిపోయేంత కర్రీ అయితే చేస్తున్నానండి. ఈ టమాటాలు బాగా మగ్గేంత వరకు మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత దీనిలోనే కొంచెం ఒక 2 రెబ్బల కరివేపాకు వేసుకొని అది కొంచెం మగ్గుతున్నప్పుడు ఇందులోనే మనం కూర కారం పొడి అయితే వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1.5 స్పూన్ వరకు కారపొడి అయితే యాడ్ చేశాను. మీరు మీ స్పైస్ లెవెల్స్ని బట్టి కారాన్ని అయితే యాడ్ చేసుకోవచ్చండి. ఇలా యాడ్ చేసుకొని అది కొంచెం కారం పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇలా మగ్గుతున్న దానిలో ఒక 4 ఎగ్స్ని అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసుకొని గరిటె పెట్టకుండా కొంచెం సేపు అలానే మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఆయిల్ అంతా పైకి తేలినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ టమాటా చాలా ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో లాగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇది ఎక్కువ స్పైసీ లేకుండా చాలా మైల్డ్గా ఉంటుందండి. ఇది చిన్నపిల్లలు కూడా తినేలాగా ఉంటుంది. దీన్ని అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.